మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో పోరాడేది ఎవరో తెలియకుండా, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదండి. అంటే ఎవరితో పోరాడుతున్నాం మనం? వాయుమండలంలో పనిచేసే దురాత్మలతో మనం పోరాడుతున్నాం. ఇశ్రాయేలీయులకి పతనం ఒక్క రోజుతో రాలేదు. ఎప్పుడైతే బయలును ఆరాధించే వాళ్ళు రాజులుగా మారారో, వాళ్ళు చేసిన ఆ బయలు ప్రతిష్ఠ చేయడం, బయలుకు మొక్కమని అందరికీ చెప్పడం, వాళ్ళు చేసేవి రహస్యంగా చేసే ఈ కార్యక్రమాలను బట్టి ఏం చేసేవారంటే, వాయుమండలంలో దురాత్మ యొక్క శక్తుల ప్రభావం ఏమవుతూ ఉంటుందండి? బహు అధికం అయిపోయేది. అది చెప్పేవాడు, ఇదిగో ఈ బొమ్మ ఉంది కదా, మీరందరూ కూడా 14వ వార్డు వాళ్ళందరూ కూడా ఈ బొమ్మ దగ్గరికి వచ్చి నమస్కారం చేయాలి. అదేంటండి, మన దేవుడు యెహోవా కదా, ఈ బొమ్మ చేసేవేంటంటే కనుక, ఆయన దేవుడే, నేనేమన్నా ఆయన పూజించుకోవద్దు అంటున్నానా మిమ్మల్ని? మన వాళ్ళు ఈ మధ్యన ఒక మాట అన్నారు, సెక్యులర్ అంటున్నారు. అంటే అందరినీ పూజించుకోండి, అందరినీ ఆరాధించుకోండి. నేను ఒకసారి ఒక ఇడ్లీ కొట్టుగడికి వెళ్ళాను. ఆ ఇడ్లీ కొట్టుగడికి వెళ్తే ఈలోగా మేము నుంచున్నాం. బాబు ఎత్తవా టిఫిన్ అంటే ఒక 5 నిమిషాలండి అయిపోతుందండి వెళ్ళకండి అన్నాడు. వెయిట్ చేస్తున్నాం. ఈలోగా ఏం చేశాడంటే 2 ఇడ్లీ తీసాడు. దేంట్లోంచి? పాత్రలోంచి తీసి ఆ ఇడ్లీ పట్టుకెళ్ళి ఆ ఫోటోల దగ్గర పెట్టి అగరబత్తులు తీసుకొని వెలిగించి ఇలా అని నేను చూసి, ఎవరికెట్టావు నాయన ఇడ్లీ అన్నాను. దేవుడికండి అన్నీ పెడితే పెట్టావు కానీ మధ్యలో ఆయన బొమ్మ ఎందుకు పెట్టావు అన్నాను. అమ్మో అన్నాడు. ఆ మధ్యలో ఉన్న ఆయన ఎవరు అనుకుంటున్నారు? మీ ఆయన అనుకుంటున్నారా? యేసు ప్రభు ఫోటో పెట్టాడు. మధ్యలో ఆయన ఫోటో ఎందుకు పెట్టావు నాయన, వీళ్ళందరి ఫోటోల మధ్యలో అంటే, ఆయన నాకు చాలా స్పెషల్ అండి అన్నాడు. కావాలండి చూడండి, పేరేంటి? బాలయేసు ఇడ్లీ కొట్టు. పేరు కూడా బాగా పెట్టేవారు అన్నవారు. పెద్దేసి అయితే చితకొడేస్తాడని చెప్పి ఏమని పెట్టాడంట? బాలయేసు అని పెట్టాడు. పెద్దేసి అంటే ఊరుకుంటాడంటండి, చితకొట్టేస్తాడు కొర్ర పట్టుకొని. అందుకే నీడికి ఎంత తెలివితేటలో చూడండి. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారంటే, కిస్మిస్ పండగకి కాలవతల ఒక బొమ్మని బాలయేసుని బొమ్మ చేసి, బాలయేసుని బొమ్మ తీసుకుని పాటలు పాడుకుంటూ ఇంటికి తీసుకెళ్తుంటే అందరూ వచ్చి, అవో బాలయేసు మా ఇంటికి కావాలంటే, బాలయేసుని కాదురా తీసుకెళ్లాల్సింది ఇంట్లోకి, బాలయేసుని కాదు తీసుకెళ్లాల్సింది, ఆ పరిపూర్ణంగా 33.5 సంవత్సరాలు ఉన్నది సరే ఆయన తీసుకెళ్ళాలి ఇంట్లోకి. తుక్కు రేకూడేస్తాడు, చిన్నపిల్లడు కదా. ఆ బాలయేసుని తీసుకెళ్ళిపోతారు అందరూ. ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు?
అపవాది నుంచి వచ్చింది. మీరు ఎప్పుడైనా బాల వేసిన ఇలా దండం పెట్టుకుంటే ప్రభుని ఒకసారి క్షమించమని అడగండి. ప్రభా, నేను తప్పు చేశాను ప్రభా. విగ్రహం యేసు ప్రభుదైనా మరియమ్మదైనా అది విగ్రహమే. ఆఖరికి యేసు ప్రభు విగ్రహం దగ్గరికి వెళ్ళి కూడా మీరు మోకరించకండి. మన అడిగారు ఒక ఆయన, హిందువులైన, ఏమండి ఇంత చర్చ్ కట్టారో బొమ్మ యేసుబాబు బొమ్మ అని పెట్టలేదు ఏంటండి అన్నాడు. డబ్బులు లేవండి అన్న. ఇంత కట్టారు కదా, ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు కదా, యేసుప్రభు బొమ్మ ఏమన్నా పెట్టకపోయారా, ఒక విగ్రహం ఏమైనా ఇలా ఆశీర్వదించినట్టు పెడితే ఇంకా బోల్డ్ మంది వస్తారు కదండి అన్నాడు. డబ్బులు లేవండి అన్నాను. ఆయన నవ్వుతున్నాడు. కుర్చీలు కొంటాకి డబ్బులు ఉన్నాయి కానీ బొమ్మ పెడతాక, ఆ మహానుభావుడు బొమ్మ పెడతాకి మీ దగ్గర డబ్బులు లేవండి అంటే, డబ్బులు లేక ఎందుకండి? ఇప్పటికే ఈ పరిచర్య మొదలై ఇన్ని సంవత్సరాల్లో చర్చికి వచ్చేవాళ్ళు ఒక్కళ్ళు కూడా అడగలేదు మా కాన్సన్ట్రేషన్ కోసం ఇంట్రెస్ట్ కలిగించే ఒక బొమ్మ ఏదైనా పెట్టండి అని. అప్పుడు నేను అన్నాను, అయ్యా మా దేవుడు వాక్యమై ఉన్న దేవుడు, ఆయనకి బొమ్మకల్లా మాట్లాడుతున్నాడు. ఆయన రూపాన్ని మట్టితో బొమ్మతో చేయం, ఆయన మాటలతో మా హృదయంలో ఒక రూపాన్ని మేము సృష్టించుకుంటాం. హృదయ సింహాసనంపై ఆయన ఎప్పుడు ఆసీనుడే. దేవునికి స్తోత్రం. యెహోవాయే, బయలే, విగ్రహాలే. మీరు దండం పెట్టుకోండి, తప్పులేదు. ఈమె అదృష్టదేవి. ఏ దేవి? ఆ దేవుడి కంటే ముందు కాసమా, దేవుడి కిందే అంటున్నాడు రాజు. అదృష్టదేవికో దండం పెట్టండి అంటే అందరూ కూడా యాజకుల దగ్గరికి వెళ్ళి, సార్ పెట్టచ్చా? రాజుగారు చెప్తే పెట్టచ్చు, కానీ సాయంత్రం మాత్రం బలులు అర్పించండి. ఇదే బోధ, బిలాము బోధ. అనేక చోట్ల బొమ్మలు పెట్టించారు ఇశ్రాయేలు దేశంలో. హిజ్కియా చేయించిన పని ఏంటి తెలుసా? ఉన్నత స్థలాల మీద ఉన్న బయలు యొక్క విగ్రహాలన్నింటినీ పడగొట్టించాడు. ఎవరు? హిజ్కియా. భక్తిపరులైన రాజులందరూ. ఈ రాజు 40 సంవత్సరాలు పరిపాలన చేసాడు అనుకోండి, ఈ దరిద్రుడు అన్నీ పెట్టేవాడు. మళ్ళీ భక్తి గల రాజు వచ్చేటప్పటికి ఏం చేసేవాడంటే అవన్నీ ధ్వంసం చేసేవారు. కొంత యోధా దేశంలో ఆ ప్రాబ్లం లేదు, కానీ ఇశ్రాయేలు దేశంలో ఆ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. భక్తి లేని భ్రష్టులు వాళ్ళు. భక్తికి మించినది ఏది మన జీవితంలో ఉండకూడదు. దైవ నియమానికి విరోధమైనది ఏది కూడా మన జీవితంలో పనిచేయనంత వరకు మనం సేఫే. దైవ నియమానికి వ్యతిరేకంగా పనిచేసేది ఎప్పుడు మన జీవితంలో పనిచేసినా ఆ రోజు నుంచి మన జీవితంలో దరిద్రం, నాశనం ప్రారంభమైనట్టే లెక్క. అన్నిట్లో పెట్టి చూడండి, అన్ని ప్రాంతాల్లో పెట్టి చూడు. హోషియా అనే కాలంలో ప్రజలందరూ కూడా అప్పటికే దానికి అలవాటు పడిపోయారంట. బయలుకు ఆరాధించడానికి అలవాటు పడిపోయారంట. అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేసేవారు కాదు రాజులలో. 40 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చేసేవారు. డైవర్ట్ అయిపోయారు. ఒక తరం పుట్టేటప్పటికి దేవుడు తెలిసేవాడు కాదు. మళ్ళీ దేవుడిని మొదటి నుంచి ప్రారంభం చేయవలసి వచ్చేది, బాలయేసులాగా. అలా ప్రారంభమై పతనమై ఇశ్రాయేలీలు ఒక దేశానికి చెర,
యూదులు మరో దేశానికి చెరకి వెళ్ళిపోయారు. దీని అంతటి కారణం ఏంటంటే దైవ సన్నిధిలో ఉన్న నియమాలు కోల్పోవడమే. ఎక్కడైతే ఆ వాయుమండలంలోని అధికారులు, అధిపతులు పనిచేయడం మొదలుపెట్టినాయో అంతే విధ్వంసాలు జరగడం మొదలవుతూ ఉంటాయి. అప్పుడు దాకా తిరిగాడండి బిడ్డ, ఒక్కసారి ఆగిపోయాడండి. ఎందుకు ఆగిపోయాడండి బిడ్డ? ఆ దురాత్మ వాడి మీద పనిచేశాడు. వంగి బకెట్ ఎత్తిందండి ఏంటంటే ఆవిడ పోయిందంట. అసలు ఆ వంగి బకెట్ ఎత్తితే లోపల ఉన్న శిశువు చనిపోవడం ఏంటండి? పొలంలో నొప్పులు వచ్చినాయి అంటుండే ఒక ఆవిడకి. ఎక్కడండి? పొలంలో పని చేస్తుంటే నొప్పులు వచ్చినాయంట. అందరూ తిడుతున్నారంట, నీకు బుద్ధి జ్ఞానం లేదా? నెలలు వచ్చేసిన తర్వాత నువ్వు పొలంలోకి వెళ్ళావు, నీళ్ళలో దిగావు, నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అంటుందంట. 9వ నెలలో పనికి వచ్చిందంటే ఇప్పుడు 7వ నెల 6వ నెల పనికి వెళ్ళిందంటారా వెళ్తుంటారా? 7వ నెల, 8వ నెల, 9వ నెల, అంటే 9వ నెలలో కూడా పొలంలో పని చేస్తుందంట. చక్కని బిడ్డ పుట్టాడంట. ఈవిడ బెడ్ మీదే ఉంటుందంట. బిడ్డ చచ్చిపోయాడంట. ఎవడు పని చేశాడు? శరీరం అనుకుంటున్నారా? ఏమి కాదు, వాయుమండలంలో పనిచేసే వాయుమండల దురాత్మ శక్తుల పనులు ఇవన్నీ. మీరు పోరాడేది శరీరులతో కాదు. ఒక వ్యక్తి తరచుగా అగ్నిలో నీళ్ళలో పడిపోతుంటే ఫిట్స్ వచ్చి కొట్టుకుంటున్నాడంట. మరి సైన్స్ ఒప్పుకుంటుందా? దిక్కుమాల సైన్స్ ఒప్పుకుంటుందండి? యేసుప్రభు అంటాడు, మోగవైన చెవిటి దెయ్యమా వాడిని వదిలిపెట్టు వెళ్ళు. ఆడి ఫిట్స్, వాడికి వచ్చిన రాగమేమో ఫిట్స్ రాగం. యేసుప్రభు అంటున్నదేమో మోగవైన చెవిటి దెయ్యమా వదులు, దరిద్రపు కొట్టి దాన్ని వదిలి పట్టిన దాన్ని వదిలా అనేటప్పటికీ వాడు చచ్చినోళ్ళ పడిపోయి ఉన్నాడంట. వాడు లేపి లే స్వస్థత పొందాడంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. గెరాసీనుల ప్రాంతానికి యేసుప్రభు వెళ్తున్నాడంట. యేసుప్రభు ఆ ప్రాంతానికి వెళుతుంటేనంట మొత్తం దెయ్యాలన్నీ ఒకడి మీదకి వచ్చేసినాయి అంట. శానా అంట. వచ్చేసి యేసుప్రభుని అడ్డకిందామని చూసినాయి. వచ్చేకి తెలిసింది దేవుని కుమారుడు అంటే శాలేంరాజు అనుకున్నాను, కానీ నజరేయుడైన యేసు అని అనుకోలేదు. అట్లకి అర్థమైంది. శాలేంరాజు వస్తున్నాడు అనుకుని వచ్చినాయి. వచ్చినాడు ఎవడో మామూలుడు కాదు. అప్పుడు గజగజ వణికి అప్పుడు వెనక్కి వెళ్ళిపోయి, ఇన్ని వేల దెయ్యాలు వెనక్కి వెళ్ళిపోయి, బాబు నీకు దండం పెడతామా, ఎప్పుడు వచ్చేవేంటి అయ్యా అంటుంది. ఇప్పుడు వచ్చేవేంటి, ఇంకా టైం ఉంది కదా, అప్పుడే వచ్చేసి ఏం చేద్దాం అనుకుంటున్నాం మమ్మల్ని అంటుందంట. యేసుప్రభు అన్నాడంట, వాడిని విడిచిపెట్టచ్చండి కదా, మీకు దండం పెడతామయ్యా, అప్పుడే మమ్మల్ని పాతాళలోకి పంపించొద్దు అని బతిమాలి అదిగో పందుల మందలోకి పంపించాను. ఒక్కసారి పందుల మందలు పడినాయంట. మొత్తం పందులన్నీ అక్కడ ఉన్న నదిలోకి వెళ్ళి మునిగి ఏమంటే నాకు తెలియగడుతాను, ఆ పందులన్నీ కూడా మునిగి చచ్చిపోవడం ఎందుకండి మీరు చెప్పండి. ఆ పందులన్నీ ఏం చేసుకున్నాయి మీ భాషలో చెప్పండి? సూసైడ్ అటెంప్ట్ చేసాయి. మీకు అర్థం అవ్వలేదా? అవి నీళ్ళలోకి దిగి ఊపిరి ఆడనందున అవి చనిపోయాను. పందుల్లోకి వెళ్ళిపోయేటప్పటికీ ఆ పందుల్లో ఉన్న పందులు వెళ్ళిపోయి పరిగెట్టుకుని వెళ్ళిపోయి
దేంట్లో దిగిపోయినాయంటే మొత్తం నీళ్ళలోకి దిగిపోయేటప్పటికి పందులు మందంతా చచ్చిపోయిందంట. వింటున్నారా? ఇవన్నీ ఎవరి పని? మీరేమో చిన్న చిన్న తాయెత్తులు కట్టేసుకుంటా ఉంటారు. ఏం మందల్ని చంపేస్తున్నాయి దెయ్యాలు. యవనస్తుల్ని శ్మశానాలకు దగ్గర కూర్చోబెడుతున్నాయి. సడన్గా ఉన్న పాటున ఉన్న మనిషి ఉన్నట్టుగానే నిర్వీర్యమైపోతున్నాడు. నువ్వు ఎక్కడికన్నా రమ్మను కానీ చర్చికి మాత్రం రమ్మను అంటున్నాడు భర్త గారు. ఇది ఎక్కడికి రమ్మని అవుతాడండి? అక్కడ శ్మశానానికి రమ్మని అవుతాడంట. ఎక్కడాడంట? అది ఎంత విడ్డూరం చెప్పండి. నువ్వు శ్మశానానికి రమ్మంటావా? వస్తాను చెప్పు, కానీ ఎక్కడ రాను? నీకు బాధ ఏంటి చర్చికొత్తకి? నేను రాను. ఆయన చర్చికి రావచ్చు కదండి అంటే, నాకు నచ్చినప్పుడు వస్తానని అంటున్నాడు ఒక ఆయన. మీకు ఎప్పుడు నచ్చుద్దండి అన్నాను. ఆయనకి చాలా కోపం వచ్చింది. ఏమంటే మీకు ఎప్పుడు నచ్చుద్దండి అన్నాను. అంటే ఆయన నా వెంక సీరియస్గా చూసి, అదేనండి నాకు నచ్చినప్పుడు వస్తానండి, నాకు నచ్చకుండా రానండి అన్నాడు. నీకు నచ్చేటప్పటికి ఏదైనా జరిగితే, నీకు నచ్చేటప్పటికి ఏదైనా వస్తే ఒంటి మీదకి, నీకు నచ్చేటప్పటికి జరగకూడదు ఏదైనా జరిగితే అసలు రానండి వెళ్ళిపోండి అంటాడు. ఎందుకంత మొండి పట్టుదల నీకు? అది వాడి పని అనుకుంటున్నారా? అతని మాట అనుకుంటున్నారా? అది కాదు, వాడిని పట్టుకుంది, పీడిస్తుంది. గౌరవంగా ఉండాలనుకుంటారా? అందరి ముందు చీ అనిపించుకోవాలని ఎవరికైనా ఉంటుందా? మీరే చెప్పండి. గౌరవంగా ఉండాలి కదా. ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది, ఈడు మందు తాగి అని కూడా వస్తాడండి. అందరూ చీ అంటారు, భార్య ఏడుస్తుంది, పిల్లలు ఏడుస్తారు, కుటుంబం అంతా బాధపడుతూ ఉంటారు. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత భార్య తల కొట్టేసుకుంటుంది, ఏడుస్తుంది. ఎందుకండి మమ్మల్ని తీసుకెళ్లారు, ఎంత అవమానం చేశారంటే ఏమంటాడు సార్? నేను అంతే. అసలు అవమానాలు పాలవడానికి నువ్వు ఎందుకు ఇష్టపడుతున్నావు? వాడిని అది ప్రేరేపిస్తుంది. నా దేవుని సంగమా, ఈరోజు వాటిని జయించాలంటే ప్రభావం మనలో ఉండాలి. ఏముండాలి చెప్పండి? ప్రభావం ఎప్పుడు మనలో లేదో వాడు మన మీద వాడి దాడి మొదలు పెడతాడు. మన పిల్లల మీద వాడి దాడి మొదలు పెడతాడు. మన సంఘం మీద కూడా వాడి దాడి మొదలు పెడతాడు. మన రక్త సంబంధికుల మీద వాడి దాడి మొదలు పెడతా ఉంటాడు. అందుకని ఏం తీసుకోవాలి? ప్రభావం ఆయన దగ్గర నుంచి తీసుకోవాలి. హల్లెలూయా. ఏం తీసుకోవాలి? ప్రభావం పొందుకోవాలి. చాలా డీప్గా వెళ్ళిపోతే ఏదో టైంలో మన మైండ్ అంతా డైవర్ట్ అయిపోయి కేంద్రీకరించి హృదయం అంతా పూర్తిగా దేవుడి మీదకి వెళ్ళిపోయి, ఆ సమయంలో పరిశుద్ధాత్మకు మనం అవకాశం ఇస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వస్తే, అప్పుడు ప్రభావం మనలో ఏమవుతుంటుంది? పని చేయడం మొదలు పెడతా ఉంటుంది. అందుకనే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎంత కాకపోయినా కొంతవరకైనా ప్రయత్నం చేద్దాం. ఆ ప్రభావాన్ని మనం సంపాదించుకుందుముగాక. దేవుడి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరైతే ప్రభావంతో నిండబడిన తల్లిదండ్రులుగా ఉంటారో వాళ్ళ పిల్లల విషయంలో కూడా దేవుని ప్రభావం బలంగా ఉంటుంది. మీరు ప్రభావముతో నింపబడతారా? మీ పిల్లలు ప్రభావంతో నింపబడతారు. మీరు అభిషేకంతో నింపబడతారా? మీ పిల్లలు అభిషేకంతో నింపబడతారు. మీరు వాక్యముతో నింపబడతారా? మీ పిల్లలు వాక్యముతో నింపబడతారు. దేవుని పిల్లారా, ఆమె ప్రభావం యేసు ప్రభులోంచి తీసేసుకుందంట. యేసు ప్రభువా, నిజంగా నువ్వు చెప్పిన మాట నిజమేనా అంటే, యేసు ప్రభు అంటే నిజమేరా, నేను అబద్ధం చెప్తానా? యేసు ప్రభు నోటిలో ఎప్పుడైనా అబద్ధం ఉందా? ఆయన అబద్ధం ఆడాలా? మనకంటే ఏదో భయాలు ఉంటాయండి, అబద్ధాలు ఆడతాం. యేసు ప్రభుకి అబద్ధం ఎందుకు ఆడతాడు చెప్పండి? ఆయన చెప్పింది సత్యమే. అంటే
ఒక గొప్ప నియమం ఒకటి ఉందంట. ఆ నియమం ఏంటంటే పరిపూర్ణమైన విశ్వాసం. ఎలాగా? పరిపూర్ణంగా. అంటే ఒక వెంట్రుక ఇలా పెట్టినా సరే దాంట్లో ఖాళీ లేనంత, అంత కంప్లీట్గా పూర్తిగా నింపబడిపోయిన విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసం ఎవరిలో అయితే ఉందో వారు ప్రభువు దగ్గర నుంచి తన సన్నిధిని తీసుకోగలుగుతారు. ఒక సన్నిధిని తీసుకోగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు దగ్గర నుంచి తన సన్నిధిని తీసుకోగలుగుతారు. వాళ్ళు ఎలా తీసుకోగలుగుతారు? పరిపూర్ణమైన విశ్వాసం. పరిపూర్ణమైన విశ్వాసం ఎవరిలో అయితే ఉంటుందో. ఏం చెప్తూ ఉంటారంటే, వర్షాకాలం వచ్చిన తర్వాత డెంగ్యూస్ వస్తూ ఉంటాయి, డెంగ్యూ ఫీవర్లు వస్తూ ఉంటాయి. అప్పుడు ఒక ఆటోకి మైక్ పెట్టి, దయచేసి భీమవరం పురపాలక సంఘం గ్రామ కాపురస్తులందరూ కూడా ఒక విషయం, దయచేసి గోళాల్లో నీళ్లు నిల్వ ఉంచకండి. చిన్న చిన్న కుంటలు ఏమైనా ఉంటే కనుక అవి పూర్తి చేయండి. బాటిల్స్లో నీళ్లు ఉండనివ్వకండి. దయచేసి మీ ఇంటి పక్కల కూడా ఎక్కడ నీళ్లు నిల్వ వండుకోకుండా చూసుకోండి. ఇంటి చుట్టూ గమేష్ అది బ్లీచింగ్ చల్లండి. దయచేసి శుభ్రంగా ఉంచుకోండి అని చెప్పుకుంటే వెళ్తూ ఉంటారు. వాళ్ళకి మధ్యలో కనపడిన గుంటలన్నీ ఏం చేస్తూ ఉంటారంటే పూడ్చుకుంటూ వెళ్తారు. ఇవన్నీ ఏంటి? డెంగ్యూ వచ్చిన తర్వాత చూసుకుందాం అనుకునే పనులు కాదు. ముందు జాగ్రత్తలు, ప్రికాషనరీగా ముందుగా తీసుకునే జాగ్రత్తలు. ఇప్పుడు మనం కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాలంట. వచ్చిన తర్వాత ప్రభావం తీసుకుందాం అనుకుంటే అవ్వదు. ముందు నుంచే మనం ఏమంటే ప్రభావము చేత నింపబడుదుముగాక. దేవునికి స్తోత్రం. అసలు దెయ్యమే పని చేయలేదు అనుకోండి. అసలు దెయ్యమే పని చేయకపోతే అన్ని మార్గాలు సరళమవా? యేసునామము జయం జయము సాతాను శక్తుల్, యేసునామము జయం జయము సాతాను శక్తుల్, యేసునామము సాతాను శక్తుల్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్.
జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము.